ఈర్ష్యతో నిర్దోషినైన నాకు శాపాన్నిచ్చే అనుచిత కార్యం నీవు చేశావు. ఇందుకై నిన్ను నేను కూడా శపిస్తున్నాను. ఆకాశ గమనం చేయగలిగిన నీ శక్తి పూర్తిగా నశించాలి. నీవు ఆకాశ మార్గాన స్వర్గాన్ని ఎన్నడూ చేరుకోలేవు. నీవు భూలోకంలోనే తిరుగాడుతూ ఉంటావు. నే వానరునయ్యాను. ఓ ప్రభు, నన్ను రక్షించండి. నారాయణ నారాయణ. ప్రభు, ఏమైంది? నారాయణ నారాయణ. నారదుడు ఒక ఆపదలో చిక్కుకున్నాడు దేవి. దుఃఖావస్థలో నన్ను పిలుస్తున్నాడు. కానీ నేను అతడి ఎదుటకు వెళ్ళి అతడికి సిగ్గు కలిగించదలుచుకోలేదు. స్వామి, నారదుడు తమకు పరమభక్తుడు. మీరతడి కష్టాన్ని తీర్చండి. నేను అసహాయుని దేవి. మొదట అతడు పరమేశ్వరుని ద్వారా వరం పొంది ఉన్నాడు. ఇప్పుడేమో తన మిత్రుడైన పర్వతుని వల్ల శాపగ్రస్తుడయ్యాడు. తన మిత్రుడి వల్లనే శాపగ్రస్తుడయ్యాడా? అయితే నారదుడు తన తపోబలంతో ఈ శాప ప్రభావాన్నించి తప్పించుకోలేడా? స్వామి, మీరు మీ కృపాదృష్టితో అతడిని ఈ ఆపద నుంచి కాపాడలేరా? విధి విధానంలో త్రిమూర్తులం జోక్యమెన్నడూ చేసుకోము. ఆ పర్వతుడిచ్చిన శాపం అతడే ఉపసంహరిస్తాడు. కాని ప్రభు, ఏమిటో ఆ శాపం? పర్వతుడు ఈర్ష్య వల్ల నారదుణ్ణి వానరముఖుడవు కమ్మని శపించాడు. సంజయ మహారాజుకు అతిథిగా ఉంటూ వానరముఖంతో నారదుడు ముఖం చాటు చేసుకుని నన్ను పిలుస్తున్నాడు దేవి. నీవన్నది నిజమే దేవి. నేను వెంటనే అక్కడకు వెళ్ళి అతన్ని ఓదార్చవలసిందే. ఓ ప్రభు, నా ఆరాధ్యదేవా, నన్ను ఈ సంకటం నుంచి తప్పించండి. నన్ను కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి. ఈ విషమ పరిస్థితి నుంచి రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. నారదా, ప్రభు ప్రభు నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. ప్రభు ప్రభు నాకెంతటి దుర్దశ కలిగించారు ప్రభు. ప్రభు, నా దురదృష్టం నన్ను ఇంత క్రూరంగా హింసిస్తోందే ప్రభు. తమరు చూస్తున్నారుగా ప్రభు. నన్ను మునుపటిలా మార్చేయండి ప్రభు, మునుపటిలా మార్చేయండి ప్రభు. ఈ లజ్జాకరమైన పరిస్థితిని తొలగించండి ప్రభు, తొలగించండి ప్రభు. లే నారదా. నారదా, నిన్ను చూస్తే బాధగా ఉంది. కానీ నేను అసహాయుణ్ణి. తనకు తానే పశ్చాత్తాపంతో దహించుకుపోయి పర్వతుడే తిరిగి వచ్చేంత వరకు నీవీ రూపంలోనే ఉండాలి. నారద, వానర ముఖం ధరించడం వల్ల నీకు కష్టమేమీ కలగదు. దానివల్ల అపూర్వమైన అనుభవాలు కలుగుతాయి. ఇది అభిశాపం కాదు, వరం అనుకో. ఈ కొత్త జీవితానుభవాన్ని స్వయంగా పొందు. ప్రభు, నాకు మాట చెప్పండి. నాకు మళ్ళీ నా పూర్వ రూపం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? పర్వతుడు తిరిగి వచ్చే సమయం చూస్తూ ఉండగానే గడిచిపోతుంది. అప్పటిదాకా దమయంతిని ఆశ్రయించి ఉండు, శుభం కలుగుతుంది. మునీంద్ర, లేవండి.
నేను మీకోసం మంచి భోజనం తెచ్చాను. లేవండి మునీంద్ర, లేవండి. భోజనానికి వేళ అయింది. మునీంద్ర, మీకేమైంది? ఎందుకు ఇలా అయిపోయారు మునీంద్ర? రాకుమారి, ఇక తమకు నేను నా ముఖాన్ని చూపించలేను. నేను ఎంతో కురూపినైపోయాను. దయచేసి మీరు నాకిక సెలవిప్పించండి. ఎవరి వల్ల మీకు ఈ దుర్దశ కలిగింది మునీంద్ర? ఎవరు కారణం రాకుమారి? నేను చేసిన కర్మ ఫలాన్ని నేనే అనుభవిస్తున్నాను. మనకొచ్చిన కష్టాలకు, మన బాధలకు మనం ఎప్పుడూ ఇతరులను తప్పు పడతాం. కానీ అది ఉచితం కాదు. ఇతరులను తప్పు పడితే లాభం కాదు, నష్టమే జరుగుతుంది. తప్పు పట్టిన దానికి పాపం మరింత పెరుగుతుంది. మన కర్మ ఫలం అనుభవించటానికి మరింత సమయం పడుతుంది. ఏమైంది? నారదముని. నారదమునే? మునీంద్ర, తమకున్న సిద్ధులు, అద్భుత శక్తులు అన్నీ కూడా పనికి రాకుండా పోయాయా? మీరు కురూపి అవ్వకుండా తప్పించుకోలేకపోయారా? మహారాజా, నేను చెబితే నా మాట మీరు నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూడండి. నారదుడు మన కుమార్తెను పాపిష్టి కళ్ళతో చూసిన ఫలితం ఇలా అనుభవిస్తున్నాడు. లేదమ్మా, లేదు. అదేవి నిజం కాదు. ఈయన ఎన్నడూ అలా ప్రవర్తించనే లేదు. పైగా ఎప్పుడూ నా నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. దమయంతి, నారదుడు మన ఆతిథ్యాన్ని దురుపయోగం కావించి నిన్ను భ్రమింపజేశాడు. ఇతడి వానర ముఖాన్ని చూశాక కూడా నీకు నిజం తెలియటం లేదా? నీకిప్పటికీ కనువిప్పు కలగటం లేదా? నారదముని, మీకు ఇంకా సిగ్గనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే తమ ఈ సుందర వదనార విందంతో పాటు వెంటనే ఇక్కడి నుంచి దయచేయండి. అమ్మా, నేను నా మనసారా ఈయనని నా భర్తగా వరించానమ్మా. నీకేమైనా మతిపోయిందా? నీ బుద్ధి గడ్డి తింటుందా? ఈ కురూపి సన్యాసి మోసగాడితోనా? వాడితోనా నీ వివాహం? ఈ నిర్భాగ్యుడితోనా? మరి పితాశ్రీ, నీవింక ఏమీ చెప్పనవసరం లేదు. నేనిక నీ వివాహాన్ని విరాటరాజు అంశుమానుడితో నిశ్చయం చేశాను. నా జీవితంలో వీరు తప్ప ఇంకెవ్వరూ కూడా నా భర్త కావడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఇక వీరే నా సర్వస్వము. వద్దు రాజకుమారి, వద్దు. మీరలా ఆవేశపడకండి. నా వంటి అభాగ్యుడి కోసం మీ జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసుకోకండి. రాకుమారి, నాలో ఏ గొప్పతనం చూసి మీరు ఇలా మీ తల్లిదండ్రులని విరోధిస్తూ ఈ రాజభోగాల జీవితం త్యాగం చేయదలుచుకుంటున్నారు? మీరిలా చేయడం ఉచితం కాదు. మీరు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పక విని సుఖంగా జీవించండి. మునీంద్ర, 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 మునీంద్ర. సంజయ మహారాజు నారదుణ్ణి ప్రేమించరాదంటూ తన కుమార్తె దమయంతిని శాసిస్తాడు. కానీ రాకుమార్తె మనోఫలకంపై మాత్రం నారదుని చెరగని ముద్ర పడిపోతుంది. శాపానికి గురి అయిన నారదుని మనస్సు కల్లోలితమైపోతుంది. అటు నారదుని శాపం వల్ల బాధితుడైన పర్వతుడు శాప విముక్తి పొందగోరుతూ అడవులు పట్టి తిరుగుతూ ఉంటాడు. కేవలం శక్తివంతులు, సిద్ధపురుషులు అయిన వారే బాధ నుంచి విముక్తిని కలిగించగలరు. అటువంటి అద్భుతమైన సిద్ధులు కలిగిన త్వష్ట మహర్షి యజ్ఞవేదిక సమక్షంలో తన శక్తుల వృద్ధికై ప్రయత్నిస్తాడు. ప్రియ శిష్యులారా, మనమిక యజ్ఞం ప్రారంభిద్దాం. మీరందరూ ఏకకంఠంతో నన్ను అనుకరించండి. తమ ఆదేశాన్ని శిరసావహిస్తాం గురువర్యా. సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మంగళ్యే
శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణీ నమోస్తుతే ప్రణామం ఋషివర్య. ఋషివర్య, తమరు పరమాద్భుత శక్తి సంపన్నులు, అందుకే తమ శరణు కోరి వచ్చాను. ఏం నిన్ను కూడా దుష్టుడైన ఇంద్రుడు స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడా? ఏం అది నిజమైతే నీవు కూడా మాతో యజ్ఞం చేయటానికి కూర్చో, కానీ యజ్ఞానికి అడ్డు మాత్రం తగలకు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్థార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఋషివర్య, నా బాల్యమిత్రుడైన నారదుడు నన్ను శపించాడు. నేను ఆకాశ మార్గాన పయనించి స్వర్గం చేరుకోలేనట. తమకు అపార శక్తి ఉంది కదా, దయచేసి నన్ను స్వర్గానికి చేర్చండి. దుష్ట పర్వత, బహుశా నాకు శత్రువైన ఇంద్రుడే నిన్నెలా యజ్ఞానికి అడ్డు తగలటానికి పంపించాడేమో. నేను నీకు శాపమిస్తున్నాను. నీకిప్పుడు ఒక ఘోర విపత్తు వాటిల్లుతుంది. ఆకాశమే కాదు, భూమిపై సంచరించే శక్తినే కోల్పోతావు. పో, తక్షణమే నా కంటికి కనపడకుండా పో, లేకపోతే నిన్నిప్పుడే నా క్రోధ జ్వాలల్లో భస్మం చేయగలను. క్షమించండి, క్షమించండి ఋషివర్య. యజ్ఞానికి భంగం కలిగించకాదు, నా గోడును విన్నవించుకొని వచ్చాను. నేను వెళ్తాను, 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 ఐం హ్రీం వెళ్తాను, క్లీం చాముండాయ విచ్చయ క్షమించండి. స్వాహా. వెళ్తాను, ఐం హ్రీం వెళ్తాను, క్లీం వెళ్తాను. చాముండాయ విచ్చయ స్వాహా. చిదాగ్నికుండ సంభూత 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 స్వాహా. సర్వాభరణ భూషిత స్వాహా. పదండి, దేవేంద్రుడికి తెలియచేద్దాం. సర్వాభరణ భూషిత స్వాహా. దేవేంద్ర, దేవేంద్ర, ఓ దేవేంద్ర! ఏమైంది? ఏమైంది? అనర్థం జరిగింది దేవేంద్ర. ఆ అనర్థం ఏమిటో సరిగ్గా చెప్పండి వరుణదేవా. త్వష్ట ఋషి మహాయజ్ఞం చేస్తున్నాడు దేవేంద్ర. ఆ యజ్ఞం నానాటికి తీవ్రతరమైపోతోంది. అతడికి ఏ క్షణంలోనైనా సాఫల్యం పొంది మనకు విరుద్ధంగా తన అద్భుత శక్తులను ప్రయోగించగలడు. ఒక విషయం స్పష్టం దేవేంద్ర, అతడు పొందిన శక్తితో తన అవమానానికి తప్పక మీపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అది నిజమైతే అంతకు ముందే మనం జాగ్రత్త వహించాలి. మీరు అనుమతిస్తే మేము మా శక్తులను ప్రయోగించి త్వష్ట ఋషిని అతడి యజ్ఞాన్ని నాశనం చేసేస్తాం. అవును దేవేంద్ర, త్వష్ట ఋషి కనుక జీవించి ఉంటే మనకెవరికీ శాంతి అనేది ఉండదు. అతడు స్వర్గలోకానికి శత్రువు అయ్యాడు. స్వామి, ఏదైనా చేసే ముందుగా మీరు దేవగురు బృహస్పతుల వారి అభిప్రాయాన్ని తప్పక తీసుకోవాలి. అదేమీ అవసరం లేదు. దేవగురు అభిప్రాయం తీసుకోని అవసరం లేదా? ఏ? పరిస్థితిని కొంచెం అర్థం చేసుకో శిచి. ఆ దేవగురు బృహస్పతి త్వష్ట మహర్షిపై శక్తి ప్రయోగం చేయవద్దని ఆదేశమే కనుకిస్తే అప్పుడు మనకు గతేమిటి? అప్పుడు కూడా మనం శక్తి ప్రయోగించవలసిందే కదా. ఆయన ఆదేశం తీసుకోకపోతే ఆయన మాటను ఉల్లంఘించిన దోషం ఉండదు.
మీరు ముగ్గురు వెళ్ళి మీ యొక్క శక్తుల ప్రయోగం కావించి త్వష్ట ఋషి శక్తిని క్షీణింపచేయండి. అప్పుడు మనం శక్తివంతులమవుతాం. శ్రీమత్సింహాసనేశ్వరీ స్వాహా, చతుర్బాహు సమన్విత స్వాహా, చిదగ్నికుండ సంభూత స్వాహా, సర్వాభరణ భూషిత స్వాహా, బ్రహ్మ